Dear students, this is B. Prashanti, lecturer in biotechnology in MV and JS and RBR Degree College, Malkipuram. Today I would like to discuss about the biochemistry 5th semester 5th year paper. The paper title was Physiology, Endocrinology and Immunology. Now I would like to discuss about the unit 1. Unit 1 title was Physiology. Physiology is the branch of biology to study the physiological reactions in our body. In this unit, we should learn to 3 digestion processes: digestion of carbohydrates, digestion of lipids, digestion of proteins. Now, I would like to discuss about the digestion and absorption of carbohydrates. Introduction. The diet consists of the different nutrients such as carbohydrates, fat, proteins, vitamins and minerals. Carbohydrates and proteins consist the bulk amount of the diet and present in the complex molecules. The process of conversion of large molecule to simpler units by the action of enzymes is the termed as the digestion. The digestion and absorption of different molecules occurs in the gastrointestinal tract. This is the introduction. మన బాడీ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, లేదంటే బాడీలో జరిగే రియాక్షన్స్ కోసం కానివ్వండి, డైట్ తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనమాట. మనం డైలీ తీసుకునే డైట్లో ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవి మన బాడీ డెవలప్మెంట్ కోసం, అలాగే మన బాడీ యాక్టివిటీస్ కోసం యూజ్ అవుతూ ఉంటాయి. అయితే డైజెషన్ అన్నది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ అన్నది డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని మన బాడీ డెవలప్మెంట్ కోసం యూజ్ అవ్వాలి. సో అసలు డైజెషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లార్జ్ మాలిక్యూల్ టు సింప్లర్ యూనిట్స్ బై ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ ఇస్ టర్మ్స్ as ద డైజెషన్. మనం ఫుడ్ అన్నది లార్జ్ ఫామ్లో తీసుకుంటాం. ఇలా లార్జ్ మాలిక్యూల్స్ ఉన్న ఫుడ్ని సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేసేదాన్ని డైజెషన్ అంటారు. ఇలా సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి సమ్ ఎంజైమ్స్ అన్నవి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎంజైమ్స్ అనేది యూజ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఎంజైమ్స్ యాక్షన్ ద్వారా మన డైజెషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ డైజెషన్. The sugar units di-oligo polysaccharides are held by the covalent bond, that is glycosidic bond. The specific enzyme which break the glycosidic bonds to simpler units are termed as glycosidases. మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కోసం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ అన్నవి డైసాకరైడ్స్ గాను, ఆలిగోసాకరైడ్స్ కిందను, పాలిసాకరైడ్స్ కిందను ఉంటాయి. ఇవి ఎలా అయితే ఉంటాయంటే కోవలెంట్ బాండ్ అన్న ద్వారా బాండింగ్ అయ్యేసి ఉంటుంది అనమాట. ఒక మాలిక్యూల్కి అన్నదాన మాలిక్యూల్కి మధ్యలో బాండ్ అన్నది ఫామ్ చేసుకుంటాయి. ఈ బాండ్ ఏమంటారంటే కోవలెంట్ బాండ్ అంటారు, లేదా గ్లైకోసైడిక్ బాండ్ అనేసి అంటారు. ఇప్పుడు ఇలా లార్జ్ మాలిక్యూల్ కింద ఉన్న లేదా లార్జ్ చైన్ కింద ఉన్న కార్బోహైడ్రేట్స్ని సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఇలా సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే డైజెషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవుతుంది. సో ఇలా సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ అయిందని ఏమంటారంటే గ్లైకోసైడేజెస్ అంటారు. ఇలా బ్రేక్ చేయడానికి కోవలెంట్ బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ని బ్రేక్ చేయడానికి సమ్ ఎంజైమ్స్ అన్నవి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. స్పెసిఫిక్ ఎంజైమ్స్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఆ బాండ్ని బ్రేక్ చేసే కెపాసిటీ ఒక స్పెసిఫిక్ ఎంజైమ్స్ మాత్రమే ఉంటుంది. వేరే ఎంజైమ్స్ ఏవి కూడా, అన్ని ఎంజైమ్స్ అన్నవి కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ ప్రాసెస్లో యూజ్ అవ్వవు. సో దానికి డైజెషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ అన్నది యూజ్ అవ్వాలన్నమాట. డైజెషన్ ఇన్ మౌత్. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ బిగిన్స్ ఇన్ ద మౌత్. ద ఇన్స్ట్రక్టెడ్ కార్బోహైడ్రేట్స్ కమ్ ఇంటూ కాంటాక్ట్ విత్ ద salivary amylase, an enzyme present in saliva. The enzyme which is active at pH 6.7 is alpha amylase. ఇప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా కానీ దాని డైజెషన్ ప్రాసెస్ అనేది మౌత్ నుంచే స్టార్ట్ అవుతుంది. బికాజ్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు చూయింగ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాజ్ కార్బోహైడ్రేట్స్ని ఫ్లిట్ చేసే ఎంజైమ్ సెలైవరీ ఎమైలేజ్ ఏదైతే ఉందో అది సెలైవాలో ప్రజెంట్ అయి ఉంటుంది. మన సెలైవాలో సెలైవరీ ఎమైలేజ్ అన్నది ప్రజెంట్ అవ్వడం వల్ల ఈ ఎమైలేజ్ ఏదైతే ఉందో ఎమైలేజ్ అన్నది కార్బోహైడ్రేట్స్ యొక్క ఫ్లిట్టింగ్ ఎంజైమ్ అన్నమాట. సో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు
ఈ ఫ్లిట్టింగ్ ఎంజైమ్ అన్నది సెలైవాలో మిక్స్ అయి ఉంటుంది. సో ఈ అమైలేజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో సెలైవాతో పాటు రిలీజ్ అయినప్పుడు మనం తీసుకున్నది కార్బోహైడ్రేట్స్ కాబట్టి దాని pH ఎంత ఉంటుందంటే 6.7 ఆర్ 6.8. ఈ అమైలేజ్ అన్నది మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని దాని మధ్యలో ఉన్న కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. గ్లైకోసైడ్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లార్జ్ మాలిక్యూల్స్గా ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అది సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ అవ్వాలి మనకి. సో లార్జ్ చైన్లో ఉన్నది అలా ఫ్లిట్ చేస్తూ ఉంటుంది. ఫ్లిట్ చేసిన తర్వాత ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి ట్రావెల్ అవుతుంది. ఇలా ఈసోఫాగస్ బై ద యూజింగ్ ఆఫ్ ఈసోఫాగస్ స్టమక్లోకి ట్రావెల్ అయినప్పుడు మన స్టమక్ నుంచి HCl అనేది రిలీజ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటాము. దీని pH అనేది హైలో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఫుడ్ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ యొక్క అమైలేజ్ అన్న ఎంజైమ్ మాత్రమే ఫ్లిట్ చేస్తుందని చెప్పాం కదా. సో ఫ్లిట్ చేసే ఎంజైమ్ అన్నది HClలో ప్రజెంట్ అయి ఉండదు. సో ఇక్కడ డైజెషన్ ప్రాసెస్ అన్నది యాక్టివ్గా ఉండదు. కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అన్నది స్టమక్లో యాక్టివ్గా జరగదన్నమాట. Now, digestion in duodenum. The food from the stomach enters into the duodenum. It comes into the contact by the pancreatic juice. The juice has carbohydrate splitting enzyme, namely pancreatic amylase, whose action is similar to that salivary amylase. ఇప్పుడు మన స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ అన్నది రిలీజ్ అయింది. కాకపోతే గ్యాస్ట్రిక్ జ్యూస్ నుంచి మన కార్బోహైడ్రేట్స్ని ఫ్లిట్ చేసే ఎంజైమ్ ఏది రిలీజ్ అవ్వలేదు. సో అక్కడ కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అన్నది యాక్టివ్గా జరగదు. సో ఇప్పుడు స్టమక్ నుంచి డియోడెనంలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే డియోడెనంలో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. సో మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. అమైలేజ్ అనే ఎంజైమ్ ఎలా యూజ్ అవుతుందంటే కార్బోహైడ్రేట్స్ని ఫ్లిట్ చేసి కెపాసిటీ ఉంటుంది. సో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ రిలీజ్ అయినప్పుడు ఈ ఆల్ఫా 1,4 లింకేజ్ ఏదైతే ఉందో గ్లైకోసైడిక్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది. సో ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది. ఇక్కడ లార్జ్గా మన మాలిక్యూల్స్ ఏదైతే ఉన్నాయో సింప్లర్ యూనిట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. Digestion in small intestine. The intestinal juice has amylase which hydrolyze the terminal glycosidic of oligopolysaccharides, converting them into glucose. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అన్నవి మనం ఫుడ్ ద్వారా తీసుకుంటాము. ఇది గ్లూకోజ్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో అప్పుడు మనం బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి వస్తాయి. గ్లూకోజ్ అన్నది ఎందుకు యూజ్ అవుతుంది అంటే యూజింగ్ ఆఫ్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ గెయిన్ కావాలంటే గ్లూకోజ్ అన్నది మనం డైలీ డైట్లో తీసుకోవాలి. ఈ గ్లూకోజ్ అన్నది మనం డైరెక్ట్గా గ్లూకోజ్ ఫామ్లో తీసుకోము, కార్బోహైడ్రేట్స్ ఫామ్లో తీసుకుంటాం. ఈ కార్బోహైడ్రేట్స్ ఫామ్లో తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఫర్దర్గా కన్వర్షన్స్ అన్నవి డైజెషన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేసుకుని గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్. డైసాక్రైడ్స్. గ్లూకోజ్ ఇస్ ద మోనోసాకరైడ్. సో డైసాకరైడ్స్ యొక్క డైజెషన్ ఎలా ఉంటుందంటే ద డైసాకరైడ్స్ ప్రజెన్స్ ఇన్ ద ఇంటెస్టైనల్ జ్యూస్ ఆర్ లాక్టోజ్, ఇన్వర్టేజ్, మాల్టోజ్ ఆర్ ఐసోమాల్టోజ్. ఇవన్నీ కూడా డైసాకరైడ్స్ యొక్క కార్బోహైడ్రేట్స్ అనమాట. పాలీసాకరైడ్స్ సచ్ యాజ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్స్ ఇవన్నీ కూడా పాలీసాకరైడ్స్లోకి వస్తుంది. ఇప్పుడు వీటి కన్వర్షన్ ఎలా ఉంటుందంటే లాక్టోజ్ కనుక మనం తీసుకుంటే కనుక గ్లూకోజ్ ప్లస్ గెలక్ట్రోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సుక్రోజ్ తీసుకుంటే గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. మాల్టోజ్ తీసుకుంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఐసోమాల్టోస్ తీసుకుంటే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్షన్ అన్నది ఇలా జరుగుతుంది అనమాట. ఇన్కేస్ మనం మోనోసాకరైడ్స్ తీసుకుంటే డైరెక్ట్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది డైజెషన్ ప్రాసెస్. కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అమైలేజ్ అనే ఎంజైమ్ యొక్క యాక్షన్ వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ అన్నవి ఫ్లిట్ అవుతూ ఉంటాయి. తర్వాత స్టమక్లోకి ఎంటర్ అవుతుంది బై ద యూజింగ్ ఆఫ్ యూసోఫాగస్ని యూజ్ చేసుకుని స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ మాత్రమే రిలీజ్ అవుతుంది. దీని నుంచి
డైజెషన్ చేసే ఫ్లిట్టింగ్ చేసే ఎంజైమ్ ఏది రిలీజ్ కాబట్టి డైజెషన్ ప్రాసెస్ అక్కడ యాక్టివ్గా ఉండదు. నెక్స్ట్ డియోడెనంలోకి ఎంటర్ అవుతుంది. డియోడెనంలో ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అన్నది రిలీజ్ అవుతుంది. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అనే ఎంజైమ్ అన్నది ప్రజెంట్ ఉంటుంది. సో ఈ అమైలేజ్ అన్నది కార్బోహైడ్రేట్స్ యొక్క ఫ్లిట్టింగ్ ఎంజైమ్ కాబట్టి డైజెషన్ ప్రాసెస్ అనేది డియోడెనంలో కంప్లీట్ చేసుకుంటుంది. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటంటే డియోడెనంలో ఎస్కేప్ అయిన కార్బోహైడ్రేట్స్ ఏమైనా ఉంటే డైజెషన్ అవ్వకుండా స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ చేసుకుంటుంది. తర్వాత అబ్జార్ప్షన్. The digestion of carbohydrates is monosaccharides is completed when they reach the small intestine. All the monosaccharides components are completely absorbed by the small intestine. Some disaccharides which escape the digestion may be enter the intestinal mucosal cells by the ఇది ఏంటంటే ఇప్పుడు డైజెషన్ ప్రాసెస్ అన్నది డియోడెనంలో కంప్లీట్ అయింది. అబ్జార్ప్షన్ అన్నది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. ఇన్ కేస్ మనం తీసుకున్న ఫుడ్ కనుక మోనోసాకరైడ్స్ అయితే కనుక కంప్లీట్ అబ్జార్ప్షన్ అన్నది స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. మనం తీసుకున్న డైసాకరైడ్స్ అంటే కనుక ఇవి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యి స్మాల్ ఇంటెస్టైనల్ మ్యూకోసెల్స్ ఏదైతే ఉంటాయో అక్కడికి వచ్చి దాని అబ్జార్బెన్స్ అన్నది జరుపుకుంటాయి అన్నమాట. ఇది కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. మెకానిజం ఆఫ్ అబ్జార్ప్షన్. ఇలా అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు 2 మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ డిఫ్యూషన్, ఇంకోటి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. సింపుల్ డిఫ్యూషన్ ఏంటంటే సింపుల్ డిఫ్యూషన్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ డిపెండ్స్ ఇన్ ద డిఫ్యూషన్ అక్కర్స్ ఇన్ ద మ్యూకోజల్ ఎపోథాల్మల్ సెల్స్ అండ్ బ్లడ్ ప్లాస్మా. The monosaccharides components are absorbed by the processes. ఇప్పుడు తీసుకున్న మనం మోనోసాక్రైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక సింపుల్గా డిఫ్యూజన్ అన్నది జరుగుతుంది. ఇన్కేస్ మనం తీసుకున్నవి డైసాక్రైడ్స్ ఏవైతే కనుక యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో దాని అబ్జార్ప్షన్ అన్నవి కంప్లీట్ చేసుకుంటాయి. ఇవి ఏంటంటే మ్యూకోసల్ ఎపిథాల్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోకి బ్లడ్ ప్లాస్మాలోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మన గ్లూకోజ్ లెవెల్స్ అన్నవి బ్లడ్లో అందుకనే తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నది గ్లూకోజ్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి ప్లాస్మాలోకి ఎంటర్ అవుతుంది. సో మనం డయాబెటీస్ టెస్ట్ చేసినప్పుడు కూడా అందుకని బ్లడ్ తీసుకుంటారు, దాన్ని బట్టి షుగర్ లెవెల్స్ అన్నవి తెలుస్తాయి కాబట్టి. తర్వాత ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. గ్లూకోజ్ అండ్ గెలక్ట్రోస్ ఆర్ అబ్జర్వ్ బై ద వెరీ ర్యాపిడ్లీ బై ద యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. ఇప్పుడు మనం ఈ ఫుడ్ అంతా ఎందుకు తీసుకుంటున్నామంటే మన ఎనర్జీ కోసం. ఏటీపీ అన్నది ఒక ఎనర్జీ సోర్స్ కాబట్టి ఇలాగా మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా ఏటీపీ కింద కన్వర్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం డైలీ డైట్ తీసుకుంటున్నప్పుడు ఇది ఏంటంటే మనం తీసుకున్న డైట్లో మన బాడీకి ఎంత యూజ్ అవుతుందో అంత యూజ్ అయిన తర్వాత మిగతా దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇలా స్టోర్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ఇంకేస్ ఎప్పుడైనా ఫాస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసిన ఎనర్జీని యూటిలైజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, మన బాడీలో స్టోర్ అయిన ఎనర్జీ మళ్ళీ తిరిగి యూటిలైజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. దిస్ ఇస్ ద కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ప్రాసెసెస్. దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే డిస్క్రైబ్ ఇన్ డీటెయిల్స్ ద డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, absorption of carbohydrates, and short answers: carbohydrates digestion in mouth, carbohydrates digestion in duodenum. ఇవి క్వశ్చన్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.